హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇక రేషన్ కార్డు సంబంధించి ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనము ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలన్నమాట. అయితే ఇది దీనివల్ల ప్రయోజనం ఏంటనేది తెలుసుకుందాం. సో అంటే ఇప్పుడు 33 జిల్లాల్లో స్టార్ట్ కావడం జరిగింది. ఎక్కువగా కొన్ని జిల్లాల్లో అయితే స్పీడప్గా చాలామంది దరఖాస్తు చేసుకుంటున్నారు, పట్టణాల్లో కూడా. అయితే కొన్ని ఏరియాలు ఇంకా స్టార్ట్ కాలేదంటున్నారు. అయితే ఈ సర్టిఫికేట్ సంబంధించి ముఖ్యంగా మనకు ఎలా అంటే క్యాష్ ఇన్కమ్ ఏదైతే పత్రం ఉందో క్యాష్ ఇన్కమ్ లాగానే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అది ప్రతి ఒక్కరు తీసుకోవాలి. దరఖాస్తు సంబంధించి మనం పోయినప్పుడు ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం పడతాయి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎప్పుడు మరి మనకు అందుతుంది, సో ఆ వివరాలు ఏంటి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది మనం వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. సో మొదటిసారిగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. ఇక ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ ఏదైతే కార్డ్ అని పిలుస్తాం కూడా, సో రిజిస్టర్ కార్డ్ అని, సర్టిఫికేట్ అని కూడా పిలవచ్చు. సో ఇందులో వచ్చేసి ముఖ్యంగా ఇప్పుడు రేషన్ కార్డు స్మార్ట్ కార్డు రూపంలో అందించడం అయితే జరుగుతుంది. సో మనకు ఆగస్టు 15 తారీఖున ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ అన్నమాట. సర్టిఫికేట్ అంటే ఇప్పుడు క్యాష్ ఇన్కమ్ ఎలా వస్తుందో దాంట్లో అయితే రావడం జరుగుతుంది. మనం ఇందుకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలన్నమాట. సో ఎక్కడ వెళ్ళి దరఖాస్తు చేయాలనేది అంటే మీ సేవ దగ్గరికి వెళ్తే మన యొక్క రేషన్ కార్డు ఉండాలన్నమాట. రేషన్ కార్డు ఉంటేనే వస్తుంది. అదేవిధంగా కుటుంబంలో అందరి ఆధార్ కార్డులు అయితే కావాలన్నమాట. సో అక్కడికి వెళ్ళినప్పుడు కాస్త ఫీజు అయితే తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో అవి డైరెక్ట్ అది ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తుంది అనమాట. తర్వాత ఆ రేషన్ కార్డులో ఎంతమంది పేర్లు ఉన్నారు, ఈ కేవైసీ అయిందా, అవి అన్నీ కూడా ఓకే చేసిన తర్వాత మళ్ళీ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే మనం రేషన్ కార్డు సంబంధించి తీసుకెళ్ళాలి. మన కుటుంబంలో ఎవరైనా ఆధార్ కార్డు తీసుకెళ్తే సరిపోతుంది అనమాట. అయితే ఇటీవల కాలంలో రేషన్ కార్డులో పేర్లు అనేది యాడ్ చేసుకోవడం జరిగింది కదా, ఆ కార్డులు అవన్నీ కూడా రావడం జరుగుతుంది అనమాట. ఇందులో వచ్చేసి వివిధ సంక్షేమ పథకాలకు ఈ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది అవసరం పడతాయని చెప్తున్నారు. కానీ అంటే కోర్టు తగాదాలు, భూ తగాదాలు కావచ్చు, ఆస్తి సంబంధించిన వివరాలు అయితే ఇందులో ఉండవు. అలాంటివి దీనికి వర్తించదని చెప్తున్నారు. తప్పనిసరిగా ప్రతికి వ్యక్తి అంటే ప్రతి ఫ్యామిలీకి నెట్కు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో మొత్తానికి ఫ్యామిలీ సంబంధించి మనకు ఈ సర్టిఫికేట్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో తప్పనిసరిగా అయితే అందరైతే దరఖాస్తు చేసుకోండి. దీనికి ప్రస్తుతం లాస్ట్ డేట్ అంటూ ఏం కూడా మెన్షన్ అయితే చేయలేదు, కానీ త్వరలోనే ఇక ముగుస్తుంది కాబట్టి తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోండి. ఇక మీ సేవ ద్వారా మనము డౌన్లోడ్ అనేది చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. సో లామినేషన్ కూడా చేసుకోండి. సో మొత్తానికి ఇది ఫ్యామిలీ సర్టిఫికేట్ సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మరింత నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేసే ప్రయత్నం చేస్తాను.